హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు స్టోరీ ఏంటంటే తెలివితేటలు. రామాపురం అనే ఊళ్ళో సుబ్బారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలనుకుంటాడు సుబ్బారావు. అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకొని వారికే వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులను ఒక పరీక్ష పెడతాడు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పచెప్పుదామని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరికి కొంత డబ్బునిచ్చిన సుబ్బారావు ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికి వ్యాపారం అప్పచెప్తానని అంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపలంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్లాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటిని గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పచెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరికి ₹1 ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది. దీన్ని చూసిన సుబ్బారావు